ఈ రోజు మరొక ఇంట్రెస్టింగ్ కంపారిజన్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ముఖ్యంగా 10,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో మనకి మోటో బెస్టా అలాగే వివో బెస్టా. వివోలో వచ్చేటప్పటికే వివో T3 లైట్, వేర్ మోటోలో వచ్చేటప్పటికే మోటో G45 5G. రెండు మొబైల్ ఫోన్స్ కూడా మనకి 5G మొబైల్ ఫోన్సే. సో ఏ సెగ్మెంట్ లో ఏది బెస్ట్ ఉంటుంది, ఓవరాల్ గా ఏది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి ఈ రోజు ఈ వీడియోలో డీటెయిల్ గా కంపేర్ చేద్దాం. వేర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్ కంటెంట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. రెండిటిలో మనకి బాక్స్ కంటెంట్స్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా మోటోరోలాలో అన్ని ఇచ్చారు. స్పెషల్ గా మనం ఏమి కొనాల్సిన అవసరం అయితే లేదు, ఇంక్లూడింగ్ TPU కేస్ తో సహా. వేర్ వివో T3 లైట్ లో వచ్చేటప్పటికే మీకు ఇందులో బాక్స్ లో చార్జర్ అయితే రాదు, జస్ట్ కేబుల్ అలాగే ఫోన్ అండ్ పౌచ్ ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. ఒక చార్జర్ రిమూవ్ చేశారు. ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో చార్జర్ రిమూవ్ చేయడం అనేది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఎందుకంటే మళ్ళీ చార్జర్ కొనాలి అంటే 1,500 నుంచి 1,000 రూపాయల దాకా మళ్ళీ ఎక్స్పెండిచర్ అయితే పెట్టడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి నన్ను అడిగితే దీంట్లో కూడా చార్జర్ ని ప్రొవైడ్ చేస్తుంటే, ముఖ్యంగా ఈ బడ్జెట్ లో అసలు చార్జర్ రిమూవ్ చేయకూడదనే నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటి అనేది ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇక బాక్స్ ని పక్కకు పెట్టేసి డివైస్ ని కంపేర్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు మొబైల్ ఫోన్స్ కి సంబంధించినటువంటి ప్రైసెస్ గురించి మనం మాట్లాడుకుందాం. రెండిటిలో కామన్ వేరియంట్, బేస్ వేరియంట్ మనం మాట్లాడుకుందాం. అండ్ అఫ్ కోర్స్ ఇక్కడ ఉంది కూడా అదే 4+128GB. వేర్ మోటోరోలా మీకు వచ్చేటప్పటికే 11,000 రూపీస్ ప్లస్ కార్డ్ డిస్కౌంట్ ని 1,000 రూపాయలు తక్కువకి ఇస్తున్నారు. సో 10,000 రూపాయలకి ఎగ్జాక్ట్లీ మీకు ఈ ఫోన్ రావడం జరుగుతుంది. వివోలో వచ్చేటప్పటికి మీకు ఏ విధమైనటువంటి కార్డ్ డిస్కౌంట్స్ ఉండో ఆఫర్స్ లో మీకు దొరికే అవకాశం ఉంది. అండ్ ఇది వచ్చేటప్పటికే మీకు 10,500 రూపాయలకి రావడం జరుగుతుంది. అంటే మోటోతో కంపేర్ చేశారు అన్నట్లయితే ఒక 500 రూపీస్ ఎక్స్ట్రా. ఈవెన్ వివో T3 లైట్ లో వచ్చేటప్పటికి మీకు 6+128GB ఉంటే, వేరే మోటోలో వచ్చేటప్పటికి మీకు 8+128GB ఉంటుంది. హైయర్ వేరియంట్ కి వెళ్ళాలనుకుంటున్నారు అన్నట్లయితే మోటోలో 13,000 రూపాయలు ఉంటే, ఇది వచ్చేటప్పటికి మీకు 11,500 రూపాయలు రావడం జరుగుతుంది. సో రెండింటికి మీకు వచ్చేటప్పటికే జస్ట్ 1,500 రూపాయలు తేడా ఉంటుంది. హై ఎండ్ వేరియంట్ లో, బేస్ వేరియంట్ లో మాత్రం మీకు వివోనే కొంచెం కాస్ట్లీ ఉండడం జరుగుతుంది కంపేర్ టు మోటోరోలా కన్నా గానీ. ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిజైన్ అండ్ బిల్డ్ గురించి మనం మాట్లాడుకుందాం. సో రెండు కూడా మనకి సైడ్ బాడీ అంతా కూడా పాలికార్బోనేట్ ప్లాస్టిక్ మెటీరియల్స్ ని యూజ్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి ఇంట్రెస్టింగ్ గా మోటోరోలా ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో కూడా వీగన్ లెదర్ కైండ్ ఆఫ్ లుక్ అయితే మన ముందు తీసుకొచ్చారు. కొంచెం లో క్వాలిటీది యూజ్ చేశారు, బట్ డిజైన్ పరంగా ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా చాలా బాగుంది. వేరే ఇక్కడ వచ్చేటప్పటికి ఇది ప్లాస్టిక్ బిల్డ్ తోనే మనకు రావడం అయితే జరుగుతూ ఉంటుంది. అండ్ ఫ్రంట్ ప్రొటెక్షన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇక్కడ వీళ్ళు ఏం వాడారు వివో వాళ్ళు అనేది క్లారిటీగా మెన్షన్ లేదు. మోస్ట్లీ స్కాట్ లేదన్నట్లయితే కనుక మనకి డ్రాగన్ టైల్ ని యూజ్ చేసేటువంటి అవకాశం ఉంది. పర్వాలేదు, కింద పడ్డ ప్రొటెక్షన్ అయితే బాగానే ఉంటుంది. బట్ మోటోరోలాలో వచ్చేటప్పటికి మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ని ప్రొవైడ్ చేశారు. ఇది కింద పడ్డ డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా చాలా తక్కువ. ఇక IP రేటింగ్ విషయానికి వచ్చారంటే వర్షాకాలం కదా, సో దీంట్లో మీకు వివో కొంచెం బెటర్ గా ఉంటుంది. ఇక్కడ IP64 రేటింగ్ ఉంటే, వేరే ఇక్కడ మీకు వచ్చేటప్పటికి IP52 రేటింగ్ మాత్రమే ఇచ్చారు మోటోరోలాలో. ఇది కూడా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే బాగుంటుంది. బట్ గుడ్ టు సీ ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో కూడా మనకి IP రేటింగ్స్ అయితే మన ముందు తీసుకొస్తున్నారు. ఇక థిక్నెస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే మోటోరోలా కొంచెం స్లిమ్ ఉంటుంది, 8mm, వేరే ఇక్కడ 8.3mm వివో. అండ్ రెండింటి యొక్క అవైలబుల్ కలర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే వివోలో వచ్చేటప్పటికి మీకు ఇక్కడ చూస్తున్నారు కదా గ్రీన్ అండ్ బ్లాక్ కలర్, వేరే మోటోరోలా వచ్చేటప్పటికి టోటల్లీ 3 డిఫరెంట్ కలర్స్ లో మనకు రావడం జరుగుతుంది. బ్రిలియంట్ బ్లూ, అలాగే బ్రిలియంట్ గ్రీన్, అండ్ దీంతో పాటు వివా మెజంతా. సో ఈ కలర్ చూడండి కొంచెం బెటర్ గా ఉంటుంది బ్లాక్ కన్నా గానీ. వేరే ఇక్కడ బ్లూ కలర్ చాలా అట్రాక్టివ్ అనిపిస్తుంది. వేరే ఇక్కడ వెయిట్ విషయానికి వచ్చారు అంటే మోటోరోలా మీకు 183 గ్రామ్స్ రావడం జరుగుతుంది. వేరే ఇక్కడ మరొక 2 గ్రామ్స్ ఎక్కువ, అంటే ఇది 185 గ్రామ్స్ మనకు రావడం అయితే జరుగుతుంది. అండ్ రెండింటి సిమ్ కార్డ్ టైప్స్ విషయానికి వచ్చారంటే రెండిట్లో కూడా మనకి హైబ్రిడ్ సిమ్ స్లాట్ ఇచ్చారు. అంటే 2 సిమ్ కార్డ్ లేదంటే ఒక సిమ్ కార్డ్, ఒక మెమరీ కార్డ్. అండ్ మెమరీ కార్డ్ కూడా అప్ టు 1 TB దాకా మీరైతే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. అండ్ ఇన్ హ్యాండ్ ఫీల్ విషయానికి వచ్చారు అంటే నాకు కంపారిటివ్, ఎందుకంటే ప్లాస్టిక్ బాడీస్ మనం రెగ్యులర్ గా ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో మనం చూస్తూనే ఉంటాం. బట్ ఇందులో మీకు వచ్చేటప్పటికే ప్లాస్టిక్ బాడీ కాకుండా కొంచెం వీగన్ లెదర్ తో మనకు రావడం జరుగుతుంటుంది. కాబట్టి ఇన్ హ్యాండ్ ఫీల్ మీకు మోటోరోలా కొంచెం బెటర్ అనిపిస్తుంటుంది కంపారిటివ్ వివో కన్నా గానీ. ఇక మనం డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. రెండిటిల్లో కూడా మనకి IPS డిస్ప్లేస్ నే తీసుకొచ్చారు. అట్లీస్ట్ ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో వీళ్ళు లో బడ్జెట్ AMOLEDs తీసుకొచ్చినా బాగుంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే టెక్నాలజీ అనేది అప్గ్రేడ్ అవుతుంది కాబట్టి. రెండిటిలో కూడా మనకి 6.5 ఇంచెస్ కి సంబంధించినటువంటి HD+ డిస్ప్లేస్ మాత్రమే మనం ముందు తీసుకొచ్చారు. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ విషయానికి వచ్చారు అంటే వేరే వివోలో మీకు కేవలం 90 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ మాత్రం రావడం జరుగుతుంది. వేరే మోటోరోలా వచ్చేటప్పటికి మీకు 120 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు కొంచెం స్మూతర్ ఎక్స్పీరియన్స్ రావడం జరుగుతుంది కంపేర్ టు వివో కన్నా గానీ. బట్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే, ఒకవేళ మీరు వీడియోస్ చూస్తున్నారు, ముఖ్యంగా యూట్యూబ్ చూస్తున్నారు అన్నట్లయితే కనుక వేరే మోటోరోలాలో మీకు వచ్చేటప్పటికే 1080 60 FPS మాత్రమే సపోర్ట్ చేస్తే, వేరే ఇక్కడ 2K దాకా సపోర్ట్ చేయడం జరుగుతుంది. అంటే ప్యానల్ సపోర్ట్ అండ్ అట్ ద సేమ్ టైం ప్రాసెసర్ సపోర్ట్ కూడా. అండ్ రెండింటిలో కూడా మీకు HDR గానీ డాల్బీ విజన్ గానీ ఇలాంటి ఫీచర్స్ అయితే మనకు ప్రొవైడ్ చేయలేదు. అండ్ ఒకవేళ మీరు కనుక కంటెంట్ లవర్, కంటెంట్ ఎక్కువగా చూస్తుంటారు అన్నట్లయితే కనుక
రెండిటిలో కూడా మీరు స్ట్రీమింగ్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. రెండిటిలో కూడా మీరు హెచ్డీలో ఓటీటీస్ లో కంటెంట్ అయితే వాచ్ చేయొచ్చు. అండ్ వీటిల్లో మీకు వైడ్ వన్ L1 ఇలాంటి సర్టిఫికేషన్స్ అయితే ఉండవు. దీనికి గల రీజన్ ఏంటి అంటే ఇవన్నీ కూడా మనకి హెచ్డీ ప్లస్ డిస్ప్లేసే కాబట్టి సో వీటిలో ఆ సర్టిఫికేషన్స్ ఉండవు. ఇక ఆడియో డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే గుడ్ టు సీ, రెండిటిలో కూడా మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే మన ముందు తీసుకొచ్చారు. బట్ మోటరోలా ఒక స్టెప్ ముందుకు వేసి దీంట్లో మనకు వచ్చేటప్పటికి డాల్బీ అట్మాస్ ఆడియో సపోర్ట్ ను కూడా మన ముందు తీసుకొచ్చారు. ఒకవేళ మీరు డాల్బీకి సంబంధించినటువంటి కంటెంట్ అలాగే ఈ TWS బడ్స్ లేదన్నట్లయితే ఇయర్ ఫోన్స్ ఇట్లాంటివి వాడుతున్నారు అన్నట్లయితే కనుక ఎస్ గుడ్ టు గో. డాల్బీ అట్మాస్ ఫీచర్స్ అయితే మీరు దీని ద్వారా వాడుకోవచ్చు. అండ్ అలాగే మీకు మోటరోలా వచ్చేటప్పటికి వైర్ అండ్ వైర్లెస్ బోత్ రెండిటిలో కూడా మీకు హైరెస్ ఆడియో సపోర్ట్ కూడా తీసుకొని రావడం జరుగుతుంది. వేర్ ఇలాంటి ఫీచర్ మీకు వివోలో లేదు. ఎనీవే ఒకసారి ఆడియో శాంపిల్స్ కూడా ప్లే చేస్తాను, ఒక లుక్ వేసేయండి. ఇక మెయిన్ మనం ప్రాసెసర్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో నిజంగా మోటో వన్ ఆఫ్ ద బెస్ట్ జాబ్ చేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే దీంట్లో మీకు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 6s Gen 3 ప్రాసెసర్ ని మన ముందు తీసుకొచ్చారు. వేర్ వివోలో వచ్చేటప్పటికే MediaTek Dimensity సంబంధించినటువంటి 6300 ప్రాసెసర్ ని మన ముందు తీసుకొచ్చారు. అఫ్ కోర్స్ రెండు కూడా మనకి TSMC మేకే, రెండు కూడా 6 nanometer బిల్ఫిల్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఆక్టా-కోర్ ప్రాసెసర్స్. అండ్ రెండింటి యొక్క క్లాక్ స్పీడ్స్ కూడా మోటరోలా వచ్చేటప్పటికి 2.3 ఉంటే ఇది 2.4 ఉంటుంది. 0.1 GHz తేడా అంతే. కానీ ఇన్ రియల్ గా ప్రాక్టికల్ గా డే టు డే లైఫ్ లో మీకు పెర్ఫార్మెన్స్ సెగ్మెంట్ గా ఒక మంచి స్మార్ట్ ఫోన్ చూస్తున్నారంటే మోటరోలా ఫార్ బెటర్ అయ్యే అవకాశం ఉంది కంపేర్ టు వివో కన్నా గానీ. ఎందుకంటే దీని యాంటీ బెంచ్ మార్క్ స్కోర్స్ కావచ్చు అలాగే గిగ్ బెంచ్ స్కోర్స్ కావచ్చు ఫార్ బెటర్ ఉన్నాయి కంపేర్ టు వివో దానికన్నా. థ్రాటిలింగ్ టెస్ట్ లో కూడా అసలు ఎక్కడ కూడా మోటరోలా థ్రాటిల్ అవ్వట్లేదు. వేరే వివో కొన్నిసార్లు స్ట్రగుల్ అవడం అయితే జరుగుతుంది. అఫ్ కోర్స్ క్వాల్కమ్ వెరీ మచ్ ఆప్టిమైజ్ టు ద హార్డ్వేర్ అని చెప్పుకోవచ్చు. అండ్ రెండిటిలో ఒకవేళ ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో గేమింగ్ పరంగా మీరు చూస్తున్నా గానీ రెండిటిలో కూడా మీరు 40 FPS లో BGMI కూడా ఆడుకోవచ్చు. సో డే టు డే లైఫ్ లో ఎలాంటి హ్యాంగ్ గానీ ల్యాగ్ గానీ లేకుండా ప్రాపర్ గా ఇంకా పవర్ఫుల్ గా ఒక ప్రాసెసర్ గురించి చూస్తున్నారు అన్నట్లయితే కనుక ఈ రెండిటిలో వేర్ మోటరోలా మీకు ఫార్ బెటర్ అయ్యేటువంటి అవకాశం ఉంది కంపేర్ టు వివో కన్నా గానీ. ర్యామ్ అండ్ రోమ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే రెండిటిలో కూడా మనకి LPDDR4X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్స్ ని యూజ్ చేశారు. రెండిట్లో విర్చువల్ ర్యామ్ కూడా ఉంటుంది, వీటిలో ఏం ప్రాబ్లం లేదు. బట్ స్టోరేజ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక వేర్ మోటరోలా UFS 2.2 స్టోరేజ్ తీసుకొస్తే వేర్ వివో వచ్చేటప్పటికే eMMC ని తీసుకొచ్చారు. సో అట్లీస్ట్ UFS తీసుకొచ్చినా ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. సో రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ అలాగే పెర్ఫార్మెన్స్, ప్రాసెసర్, విర్చువల్ ర్యామ్ వీటన్నిటితో కంపేర్ చేశారు అన్నట్లయితే కనుక ముఖ్యంగా పెర్ఫార్మెన్స్ వైడ్ గా మీకు వివో కన్నా కానీ మోటరోలా ఫార్ బెటర్ ఉంటుంది. ఇక ఓఎస్ విషయానికి వచ్చారు అంటే రెండు కూడా Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంట్రెస్టింగ్ గా మోటరోలా హలో UI అయితే తీసుకుని రాలేదు, వీళ్ళు డైరెక్ట్ గా స్టాక్ Android ని తీసుకొచ్చేసారు. వేరే ఇక్కడ మనకి పంటచ్ OS ని తీసుకొచ్చారు అండ్ లాట్స్ ఆఫ్ బ్లాట్వేర్ లైక్ హాట్ యాప్స్, హాట్ గేమ్స్ ఇవన్నీ కూడా మనం వెరీ కామన్ గానే చూస్తుంటాం. సో వాటిని తగ్గించుకొని వీళ్ళు కూడా ఇంకొంచెం బెటర్ యూజర్ ఎక్స్పీరియన్స్ ని ఈ బడ్జెట్ లో కూడా క్రియేట్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. బట్ ఇంట్రెస్టింగ్ గా దీంట్లో మీకు వచ్చేటప్పటికే డిఫాల్ట్ డైలర్ ని మనం ముందు తీసుకొచ్చారు. సో కాల్ రికార్డ్ చేసేటప్పుడు అవతల వాళ్ళకి ఎలాంటి నోటిఫికేషన్ అయితే వెళ్ళదు. అండ్ దీంట్లో మనకి గూగుల్ డైలర్ ని ప్రొవైడ్ చేశారు, నోటిఫికేషన్ వెళ్తుంది. అఫ్ కోర్స్ దాన్ని మనం ఆఫ్ కూడా చేసుకోవచ్చు. బట్ ఆప్టిమైజేషన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఎలాంటి బ్లాట్వేర్ లేకుండా అలాగే యూజర్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు చాలా స్మూత్ గా మోటరోలా ఉంటుంది కంపేర్ టు వివోకి సంబంధించినటువంటి పంటచ్ OS కన్నా గానీ. యూజువల్ గా ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో యానిమేషన్స్ చాలా తక్కువ మొబైల్ ఫోన్స్ లో చూస్తుంటాం. ఈవెన్ సేమ్ అదే విధంగా వివోలో ఎటువంటి యానిమేషన్ అయితే లేవు. బట్ ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో కూడా మోటరోలా కన్సిడర్ చేసి మనకి యానిమేషన్ ఎఫెక్ట్స్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, విచ్ ఇస్ గుడ్. దానికి తగ్గ ప్రాసెసర్ ని కూడా ఇందులో యూజ్ చేశారు కాబట్టి. ఇంతేకాదు బడ్జెట్ అలాగే హై ఎండ్ ఫోన్స్ లో మనం చూసినటువంటి మోటో కనెక్ట్, ఫ్యామిలీ స్పేస్ ఇలాంటివి ఉంటాయి చూసారా, అలాంటి ఫీచర్స్ అన్ని లైక్ కస్టమైజేషన్ ఫీచర్స్ అన్ని కూడా మన మోటరోలా చూడొచ్చు. వేర్ అలాంటి ఫీచర్స్ ఏవి మనకి వివోలో అయితే లేవు. ఇక రెండిటిల్లో కూడా మనకి OS అప్డేట్స్ విషయానికి వచ్చారు అంటే వివో ఎక్కడ క్లారిటీగా మెన్షన్ చేయలేదు ఎన్ని ఇయర్స్ ఆఫ్ అప్డేట్స్ ఇస్తాము, ఎన్ని సెక్యూరిటీ ప్యాచెస్ ఇస్తామని చెప్పి. బట్ మోటరోలా వన్ మేజర్ అప్గ్రేడ్ అంటే Android 15 కి ఇది అప్గ్రేడ్ అవ్వడంతో పాటు 3 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ మనకు ప్రొవైడ్ చేస్తుంటారంట. ఐ నో వీళ్ళ అప్డేట్స్ చాలా తక్కువగా చాలా లోగా ఉండడం జరుగుతుంటుంది. ఆ వాటి ఫ్రీక్వెన్సీని కూడా వీళ్ళు ఎవ్రీ 60 to 90 days లో ఒక OT అప్డేట్ పుష్ చేస్తానంటున్నారు. ఇది కూడా మంచి విషయం చెప్పుకోవచ్చు. అండ్ బై ద బై మోటో జస్టర్స్ ఉంటాయి చూసారా, సో ఈ జస్టర్ ఫీచర్స్ ని కూడా మీరు మోటరోలా యూజ్ చేసుకోవచ్చు. వేరే అలాంటి ఫీచర్స్ ఇందులో లేవు. ఇక బ్యాటరీ అండ్ ఛార్జింగ్ టెక్నాలజీ గురించి మనం మాట్లాడుకుందాం. సో రెండిటిలో కూడా మనకి 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ మన ముందు తీసుకొచ్చారు. ఆరామ్
మంత్స్ మీరు డే బ్యాటరీ బ్యాకప్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ రెండిటిలో కూడా వైర్ ద్వారా మీరు 5 వాట్స్ TWS బడ్స్ వీటన్నిటికి కూడా ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. అండ్ వేర్ వివో వచ్చేటప్పటికి 15 వాట్స్ సపోర్ట్ చేస్తే మోటోరోలా వచ్చేటప్పటికి 20 వాట్స్ మనకు సపోర్ట్ చేయడంతో పాటు బాక్స్ లో ఛార్జర్ మనకు మోటోరోలా వస్తుంది. వేరే ఇందులో మనకి ఛార్జర్ రాదు. సపరేట్ గా మళ్ళీ 1500 2000 రూపాయలు పెట్టి మనం అయితే పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. సో దాన్ని కూడా ఇంక్లూడ్ చేస్తుంటే బాగుండేది. బట్ ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో ఒక 500 రూపాయలు తక్కువ పెట్టి బాక్స్ లో ఛార్జ్ అని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. రియల్లీ మోటోరోలా డూయింగ్ ఏ గుడ్ జాబ్ అని నా అభిప్రాయం. ఇక వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకుందాం. రెండిటిలో కూడా మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై తో పాటు బ్లూటూత్ మోటోరోలాలో వచ్చేటప్పటికి 5.1 తీసుకొస్తే వివోలో వచ్చేటప్పటికి 5.4 తెచ్చారు. మోటోరోలాలో మరి అది ఎందుకు వీళ్ళు తక్కువ చేశారేమో నాకు అర్థం కాలేదు. దాన్ని కూడా 5.4 తెచ్చుంటే ఇంకా బాగుండేది. రెండిట్లో ఐఆర్ బ్లాస్టర్లు కానీ ఎన్ఎఫ్సీలు కానీ మనకు ప్రొవైడ్ చేయలేదు. రెండిట్లో కూడా మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్స్ తో పాటు ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్స్ ని ప్రొవైడ్ చేశారు. అండ్ 5G బ్యాండ్స్ విషయానికి వచ్చారు అంటే మోటోరోలా మనకి 13 బ్యాండ్స్ ఆఫ్ 5G నెట్వర్కింగ్ టెక్నాలజీ వస్తే ఇందులో కేవలం మనకి 9 బ్యాండ్స్ ఆఫ్ 5G టెక్నాలజీ మాత్రమే మనకు రావడం జరుగుతుంది. అండ్ ముఖ్యంగా ప్రతిరోజు మనం యూజ్ చేసేటువంటి జైరోస్కోప్ సెన్సార్ మ్యాప్స్ కావచ్చు, గేమ్స్ ఆడుకునేటప్పుడు కావచ్చు, ఇలాంటి వాటిలో ఇదే బాగా మెయిన్ ఇంపార్టెంట్ ఉంటుంది. వేరే ఇక్కడ మనకి వివోలో డిజిటల్లీ ప్రాసెస్ చేస్తుంటే వేరే మోటోరోలాలో ఫిజికల్లీ మనకు రావడం జరుగుతుంది. సో మీకు యూజర్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో చాలా బెటర్ ఉంటుంది కంపేర్ టు వివో దానికన్నా, అంటే విర్చువల్ దానికన్నా కానీ ఫిజికల్ గా ఉండే వాటిల్లో. సో దాన్ని కూడా ఇందులో ఇంప్లిమెంట్ చేస్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. నన్ను అడిగితే గనక గేమింగ్ లేదా నావిగేషన్ ఎక్కువగా యూజ్ చేస్తారు, ముఖ్యంగా స్విగ్గీ, జొమాటో ఇలాంటి వాటిలో ఎక్కువగా వాడుతుంటారు అన్నట్లయితే కనుక మోటోరోలా మీకు యాక్యురసీ బాగుంటుంది కంపేర్ టు వివో కన్నా గానీ. రెండింటిలో కూడా మనకి వివో వైఫై కాలింగ్ అలాగే 4G క్యారియర్ అగ్రిగేషన్ తో పాటు డ్యూయల్ 5G కూడా మనకి సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక మెయిన్ కెమెరా డిపార్ట్మెంట్ గురించి మనం మాట్లాడుకుందాం. రెండింటిలో కూడా ప్రైమరీ సెన్సార్ ఏదైతే ఉందో ఇది మనకి 50 మెగాపిక్సెల్ తీసుకొచ్చారు. పర్వాలేదు, రెండింటిలో కూడా క్వైట్ డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అయితే క్యాప్చర్ చేయొచ్చు. రెండింటిలో కూడా మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉండదు. రెండింటిలో మీకు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ మాత్రం మనకు రావడం జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం రెండింటిలో కూడా మీరు 1080 30 FPS లో వీడియోస్ అయితే రేర్ ద్వారా రికార్డ్ చేసుకోవచ్చు. సో ఇక సెకండరీ సెన్సార్ విషయానికి వచ్చారంటే రెండింటిలో కూడా 2 మెగాపిక్సెల్ తీసుకొచ్చారు. వీళ్ళు మ్యాక్రో అంటే వీళ్ళు వచ్చేటప్పటికి బుకే ఎఫెక్ట్ అంటే మనం ప్రైమరీ సెన్సార్ కూడా క్యాప్చర్ చేయొచ్చు. వేరే మ్యాక్రో మనకు కొంచెం అడ్వాంటేజ్. ఒకవేళ మీరు ఏదైనా క్లోజ్అప్ షాట్స్ తీసుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే ఇక్కడ 2 మెగాపిక్సెల్ కొంచెం బెటర్ అయ్యే అవకాశం ఉంది. అంటే దీనికన్నా కానీ ఇది కొంచెం బెటర్. అసలు అక్కడ 2 మెగాపిక్సెల్ బదులుగా 5 మెగాపిక్సెల్ ఇచ్చుంటే ఇంకా బాగుండేది. ఇక ఫ్రంట్ వచ్చేటప్పటికి మనకి వేరే వివోలో 8 మెగాపిక్సెల్ మాత్రమే తీసుకొస్తే వేరే మోటోరోలాలో 16 మెగాపిక్సెల్ కెమెరా మన ముందు తీసుకొచ్చారు. కొంచెం బెటర్ క్వాలిటీ పిక్చర్స్ అయితే మీరు దీనిలో క్యాప్చర్ చేయొచ్చు. ఆఫ్ కోర్స్ వీటికి సంబంధించిన కొన్ని శాంపిల్స్ కూడా మీరు ఇక్కడ చూస్తున్నారు. పర్వాలేదు, క్వైట్ డీసెంట్ అని అంటాను. అండ్ ఫ్రంట్ కూడా రెండింటిలో మీరు 1080 30 FPS లో వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇక ఫైనల్ గా నా కంక్లూజన్, ఈ రెండు మొబైల్ ఫోన్స్ లో అసలు ఏ మొబైల్ ఫోన్ పర్చేజ్ చేయాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ పట్టుకున్న ఇన్ హ్యాండ్ ఫీల్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని ఈవెన్ స్క్రీన్ యొక్క రిఫ్రెష్ రేట్ అలాగే స్మూత్నెస్ అండ్ దీంతో పాటు బాక్స్ లోనే చార్జర్ ని ప్రొవైడ్ చేయడం అండ్ అన్నిటిని పక్కకు పెట్టారు అన్నట్లయితే ఇందులో పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్ తో పాటు 1 year గ్యారంటీ సాఫ్ట్వేర్ అప్డేట్స్ అండ్ ముఖ్యంగా చెప్పాలంటే క్లీన్ యూఐ. ఈవెన్ మీ పెద్దవాళ్ళకి ఇచ్చినా కానీ దీంట్లో ఎలాంటి బ్లాట్వేర్స్ ఇలాంటివి కూడా ఉండవు. హాట్ యాప్స్, హాట్ గేమ్స్ లేదంటే రీడైరెక్ట్ అవడం ఇలాంటి పంచాయతీలు కూడా ఇందులో ఉండవు. అండ్ వీటితో పాటు వివోతో పోల్చారు అన్నట్లయితే కొంచెం బెటర్ కెమెరా కూడా మీకు ఇందులో రావడం జరుగుతుంది. ఫ్రంట్ సెల్ఫీ కెమెరా కూడా ఆల్మోస్ట్ ఇందులో 8 ఉంటే ఇందులో మనకి 16 మెగాపిక్సెల్ రావడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలన్నట్లయితే బడ్జెట్ వివో కన్నా కానీ ఇది మరొక 500 రూపాయలు తక్కువగా రావడం జరుగుతుంది. సో నన్ను అడిగితే గనక మీకు ఈ రెండిటిల్లో మోటోరోలా ఫార్ బెటర్ అని అంటాను. ఇంకా చెప్పాలంటే బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ అంటాను కంపేర్ టు వివో T3 లైట్ కన్నా గానీ. అండ్ బై ద వే మీరేమనుకుంటున్నారు, మీ ఉద్దేశం ఏంటి? లెట్ మీ నో ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు అటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.